ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉంటుందంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ అరుదైన వ్యక్తుల్లో నేను ఒక్కడిని అనుకుంటా. నర్సరావుపేట పార్లమెంటు మన జిల్లా వాళ్ళు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు, అలాగే మనందరం కూడా పెద్ద ఆయన, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారు పోయి గెలవటం జరిగింది. మళ్ళీ నెల్లూరు నుంచి తప్పకుండా మూడో వ్యక్తిగా నేను పోయి గెలవటం. రెండోది, ఈ జిల్లాలో నాకంటూ ఒక పేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మొట్టమొదటి బీసీ మంత్రి ఎవరంటే అది అనిల్ కుమార్ యాదవ్. 2 సార్లు వరుసగా బీసీ ఎమ్మెల్యే ఎవరు గెలిచారు అంటే అది అనిల్ కుమార్ యాదవ్. అలాగే నర్సరావుపేటలో 75 సంవత్సరాల తర్వాత నర్సరావుపేట పార్లమెంటు బీసీ ఎవరు గెలుస్తున్నారంటే అది అనిల్ కుమార్ యాదవ్. సో తప్పకుండా భగవంతుడు నాకు మా ముఖ్యమంత్రి రూపంలో నేను ఎక్కడికి పోయినా కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చే అవకాశం నాకు ఇస్తున్నాడు. తప్పకుండా ఆయన ఇప్పుడు బాగుండాలా. కాబట్టి ఒక మంచి రేపు 11 o'clockకి 11:30కి ఇక్కడ స్టార్ట్ అవుతాను. రేపు సాయంకాలం కల్లా నర్సరావుపేటకి చేరుకుంటాను. అందరు ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి నర్సరావుపేట పార్లమెంటుని తప్పకుండా ఆ ప్రాంత ప్రజలు కూడా నెల్లూరు ప్రజలు ఎలా దీవించారు అదేవిధంగా నన్ను అక్కడ దీవిస్తారని ఆశిస్తూ ఉన్నాను. పల్నాడు ప్రాంతంలో కూడా మా శాసనసభ్యులందరూ కూడా కలిసికట్టుగా 7కి 7 అడిగి గెలిపించుకునే దానికి కూడా నా వంతు తప్పకుండా కూడా కృషి చేసి కలిసి పనిచేసేదానికి ముందుకు వెళ్తా ఉన్నాను. తప్పకుండా మా నెల్లూరు ప్రజల ఆశీస్సులు, దీవెనలు, నా మీద ఇచ్చిన ప్రేమ, నా మీద ఉన్నది ఎప్పటికీ కూడా మర్చిపోను. ఎప్పుడూ నా వంతు ఏ సహాయమైనా ఏ సహకారమన్నా నా నెల్లూరు నగర నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎప్పుడూ ఉంటుంది. నేను పోటీ చేయనంత మాత్రాన ఇక్కడ అనిల్ ఏదో దీన్ని వీడిపోయాడని కాదు. నేను పోటీ చేసినా చేయకపోయినా నాకున్న అనుబంధం నాకుంది. నాకు ప్రజలకే కాదు ఇక్కడున్న ప్రెస్ వాళ్ళకి కూడా తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, నిన్న జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడారు. వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు, అదేందో చాలా చాలా మాట్లాడారు. కానీ బాధేసింది జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడిన. సరే, ఆయనకి ఏం కారణాలు ఉండి వెళ్ళాడో నాకు తెలియదు. ఆయన ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. 4.5 సంవత్సరం ఉన్న రోజులు భజన చేస్తారు. 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి దేవుడే. 4.5 సంవత్సరాల దాకా అభినవ్ అంబేద్కరే. 4.5 సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఆయన అద్భుతమైన వ్యక్తే. అంటే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది, జగన్మోహన్ రెడ్డి గారు అది అని మాట్లాడే తత్వం ఇప్పుడు అలవాటైపోయింది అందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పదవులు పొందుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఎదుగుతారు. కానీ ఒక చిన్న మాట అంటే మాత్రం జరిగితే మాత్రం ఏదో పెద్ద జరిగిపోయింది మాకు. ఇప్పుడు రాజకీయాలలో ఇక్కడ ఇంతమంది నాయకులు ఏ స్థాయికి ఆ స్థాయి కార్పొరేటర్లు ఉంటారు. మా మీద కోపడతారు, అలుగుతారు, బాధపడతారు. మళ్ళీ మేము కలిసిపోతాం. ఒక కుటుంబం